వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు నవరోజ్ పండగ ప్రత్యేకతలు తెలుసుకుందాం. నవరోజ్ పండగ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రపంచంలో రెండు భిన్న మతాలైన పారసీలు మరియు ముస్లింలు జరుపుకునే పండగనే మనం నవరోజ్ అంటాం. నవరోజ్ అనగా అర్థమే నవ్ అంటే న్యూ, రోజ్ అంటే డే, అంటే ఒక న్యూ డే. పర్టికులర్గా ఇది జొరాస్ట్రియన్లుగా పిలువబడే పార్షీకులు. వీళ్ళు ఈ రోజును వాళ్ళ క్యాలెండర్లో న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిసారిగా జలాలుద్దీన్ మలేకేషన్ అనే పర్షియన్ రూలర్ 1079 అంటే 1079వ సంవత్సరంలో పన్నులను అధికంగా వసూలు చేయడం కోసం లేదా తన రెవెన్యూను పెంచుకోవడం కోసం విధించాడు అని చెప్తారు. ఈ పండగను భారతదేశంలో బాల్బన్ ప్రవేశపెడితే, అంటే ఢిల్లీ సుల్తాన్ అయిన గియాజుద్దీన్ బాల్బన్, దీన్ని అబాలిష్ చేసిన వాళ్ళు ఔరంగజేబ్ అని చెప్పొచ్చు. సరే, దీనికిను విషవత్తులు అని పిలువబడే ఈక్వనాక్సిస్కు సంబంధం ఏమిటి అంటే జాగ్రఫీకి అండ్ హిస్టరీకి ఒక చిన్న రిలేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మనము 2 విషవత్తులు అంటే డే అండ్ నైట్ ఈక్వల్గా ఉండే డేస్ సెలబ్రేట్ చేస్తాం. సాధారణంగా స్ప్రింగ్ ఈక్వనాక్సిస్ అంటే విషవత్తు ఏ రోజైతే ఉంటుందో మార్చి 19 నుంచి 21 మధ్య, ఈసారి 28కి వచ్చింది. ఆ మార్చి 20ని ఇలా విధంగా జరుపుకున్నాం నవరోజ్ పండగగా. సో ఈ నవరోజ్ పండగ ఈ సంవత్సరం మార్చి 20న జరుపుకున్నాం అన్నది మనకు అర్థమైపోయింది. రెండవ దీన్నే మనం ఏమని పిలుస్తామంటే స్ప్రింగ్ విషవత్తులు అని పిలుస్తాం, అంటే వేసవికాలం వచ్చే సమయంలో ఉంటుంది. రెండవది సెప్టెంబర్ 23లో ఉంటుంది. ఇది నవరోజ్కు సంబంధం కాదు, కానీ జాగ్రఫీలో భాగంగా మనం చెప్పుకుంటున్నది మరొక ఈక్వనాక్సిస్, అంటే సరిగ్గా విషవత్తు ఆ రోజు సెప్టెంబర్ 23న ఉంటుంది. దీన్నే మనం ఈ నవరోజ్ పండుగతో జరుపుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.